హలో అండి, ఇవాళ కుడక పచ్చడి చేసుకుందాము. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మెంతులు వేసుకోవాలి. తర్వాత జీలకర్ర, ఆవాలు, ధనియాలు. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి. చపాతీకైనా, దోశలకైనా, అన్నంకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎల్లిపాయలు వేసుకోవాలి, పొట్టు తీసిన ఎల్లిపాయలు. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి, కళ్యామాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. గోలిన తర్వాత కట్ చేసుకున్న కుడక ముక్కలు వేసుకోవాలి. నేను పై తొక్క తీసాను, మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎట్లా చేసినా చాలా బాగుంటుంది. కొద్దిసేపు అవి గోలాలి కుడక ముక్కలు. గోలిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం మగ్గాలి. మగ్గిన తర్వాత చింతపండు, నానబెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. వేసుకొని కొద్దిసేపు కలుపుకోవాలి, పచ్చి వాసన పోయేలాగా. తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం తక్కువనే వేసుకోవాలి. తక్కువ ఉంటే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు, ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. నానబెట్టిన చింతపండు వాటర్ ఉన్నాయి కదా, వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. మళ్ళీ పోపు పెట్టుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి, ఆవాలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, కళ్యామాకు గోలాలి. గోలిన తర్వాత ఇంగువ వేసుకోవాలి. ఇంగువ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. మనం మిక్సీ పట్టుకున్న పచ్చడి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. దోశలకు చాలా బాగుంటుంది. సరే అండి, బాయ్.